Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ఇదే ప్రధానంగా ఒకసారి మనం ఒక స్థానిక పరిస్థితిని ఆలోచిస్తే కడపలాగా ఇది కూడా ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉన్న పరిస్థితి అంటే మైనార్టీ నుంచి మీకు మద్దతు ఎలా లభిస్తుంది అన్న? ఇదంతా ఒకటే చెప్తున్నా, ఈరోజు వైసీపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో ఆదరించకపోతే 2014లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేదా? ఇంకోటి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, నీ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఈరోజు నువ్వెవరైతే మైనార్టీలు చెప్పుకుంటున్నావో ఆ మైనార్టీలంతా ఒకప్పుడు కాంగ్రెస్కు తెలుగుదేశం వేసిన వాళ్ళే కదా. అలాంటివి ఏమీ లేవన్నా. మా రాయచోటు పరంగా అయితే ఈరోజు మైనార్టీలంతా మా వెనకాల నడుస్తున్నారు. అలాగే మా కుటుంబానికి కూడా ఒక చరిత్ర ఉంది. గత 40 సంవత్సరాలుగా ఈ రాయచోట్లో మైనార్టీలకు సంబంధించిన ఏ ఇష్యూస్లో అయితేనైనా మా కుటుంబం వాళ్ళతో పాటు నడిచింది. కాబట్టి మా వెంట తెలుగుదేశం పార్టీ వెంట ఉన్న మైనార్టీలు మాకు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా విజయానికి మైనార్టీల పాత్ర అధికంగా ఉంటుంది. రేపు జరగబోయే ఎలక్షన్లో కానీ రిజల్ట్లో కానీ మీరు చూస్తారు. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, ఈ ప్రాంతానికి సంబంధించిన వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొదట్లో బలంగా ఉండేది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఇక్కడ హబీబుల్లా గారు కానీ తర్వాత ఆయన భార్య ఇక్కడ పోటీ చేసినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉండేది. ఇప్పుడు తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంచెం కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం అది జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల ప్రభావం ఎలా ఉంటుంది, షర్మిల ప్రభావం ఎలా ఉంటుంది ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి? నేను ఒకటే మీ దృష్టికి తీసుకొని పోతున్నా, కాంగ్రెస్ పార్టీ అనేది ఖతం అయిపోయింది. ఈరోజు షర్మిల గారున్నా ఇంకెవరున్నా కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీనే పోటీలు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ అయితే ఎక్కడ కనపడడం లేదు. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గానికి విషయానికి వస్తే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అయితే జీరోలోనే ఉంది, ఎటువంటి పోటీలో అయితే లేదు. చివరగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటి, లేదంటే మీరు చేసే అప్పీల్ ఏంటి? నేను ఒకటే రాయచోటి నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకొని పోతున్నా, ఎప్పుడైనా కూడా మనం నమ్మిన వానికి ఓటేయాలి. మనం గత 5 సంవత్సరాల నుంచి 4 పర్యాయాలు అంటే 3 టర్ములు ఒక బై ఎలక్షన్ జరిగింది. శ్రీకాంత్ రెడ్డికి మద్దతు తెలిపారు మీరు. ఏ విధమైన అభివృద్ధి మన రాయచోట్లో జరగలేదు. కేవలం అంగులు ఆర్భాటాలు తప్పక ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది. ఈరోజు నేను మీ దృష్టికి ఒకటే తీసుకొని వస్తున్నా, నేను 20 సంవత్సరాల నుంచి పార్టీలు ఉన్నా లేకపోయినా ప్రజల కష్ట నష్టాల్లో కార్యకర్తలు అయితేనే అభిమానులు కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ముందు మా తండ్రి గారు అయితేనే మా సోదరుడు అయితేనే ఏ విధంగా రాయచోటి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మా తండ్రి గారి కాలంలో రాయచోటి ప్రాంతానికి ఎన్నో మంచి జరిగాయి. ఈరోజు నేను సైతం అంటూ ప్రజల పక్షాన పోరాడుతున్నా. మీ అందరూ మద్దతు ఇవ్వండి. తప్పకుండా మీ కష్టాల్లో నేనుంటా. నా విజయానికి మీరందరూ కృషి చేస్తే తప్పకుండా రాబోయే కాలంలో మన రాయచోటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి నా వంతుగా కృషి చేస్తానని మీ ద్వారా రాయచోటి నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకొని పోతూ ఆకాంక్షిస్తున్నా. తప్పకుండా వాళ్ళ మద్దతు నా పైన ఉందని అనుకుంటున్నాను. అంటే ఇంకొక అంశం ప్రధానంగా మీరు ఇక్కడ గమనించాల్సింది, ఈ ప్రాంతానికి ఎంతో కొంత వ్యవసాయ రంగం బాగుపడాలా అన్న పరిస్థితి అయితే ఏదైతే గతంలో అనుకున్నారో వెలుగలకు సంబంధించి హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ కానివ్వండి, లేదంటే శ్రీనివాస లిఫ్ట్ కానివ్వండి, ఈ ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు పింఛా అలాగే పరిస్థితున్నది. దీనికి సంబంధించి మీరు గెలిస్తే ఏం చేయబోతారు? ఒకటే చెప్తున్నాము, ఆల్రెడీ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల్లో 90% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిందన్న. మిగతా 10% ఆఫ్ కంప్లీషన్కు ఫండ్స్ కావాలి. ఇప్పుడున్న శాసనసభ్యుడు ఏం చేసినా అంటే దీన్ని పూర్తి వదిలేసి ఆయన ఉండే నీళ్ళను కూడా పులివెందులకు తీసుకొని పోయేదానికి సిద్ధమయ్యాడు. మేము రాబోయే 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం, మాకు కొత్త ప్రాజెక్టులు వద్దు. మా పాత ప్రాజెక్టులు ఏవైతే 3 ఉన్నాయో ఆ ప్రాజెక్టులలో పెండింగ్ ఉన్న పనులకు కొంత డబ్బే అవసరం ఉంటుంది. ఆ డబ్బును మీరు రిలీజ్ చేస్తే ఆ వర్క్స్ కంప్లీట్ అయితే తప్పకుండా ఆ ప్రాజెక్టులలో నీళ్ళు అనేటివి ఉంటే, భూగర్భ జలాలు అనేటివి ఉంటే మాకు బోర్లు ఫీజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇంకా ఎక్కువ నీళ్ళుంటే ఆయకట్టించుకునే దానికి సిద్ధంగా ఉంది. ఇది కూడా కాకుండా వెలుగులు ప్రాజెక్ట్ అనేది ఒక సంజీవిని లాంటిది. ఈరోజు రాయచోటి పట్టణము 25 సంవత్సరాల్లో ఎంతో మార్పు చెందింది. ఈరోజు రాయచోట్లో సుమారు 1,20,000 మంది ప్రజలు ఉన్నారు, 70,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నీళ్లు కావాలంటే
వెలుగుల ప్రాజెక్ట్ నుంచే రావాలి కాబట్టి ఆ ప్రాజెక్టును మేము కాపాడుకుంటాం. ఆ ప్రాజెక్టు కింద ఉన్న కెనాల్స్ని అయితే మేము డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ లైనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే తప్పకుండా ఆయకట్టు అనేది ఏదైతే ఉందో అది స్థిరీకరించుకునే దానికి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా వర్క్స్ కంప్లీట్ చేసేదానికి ప్రయత్నిస్తాం. ఇది రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ చెప్తున్నది. రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతానికి సాగునీరు అందించడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రధానంగా రాయచోటి పట్టణంలో ఉన్న పేరుకుపోయిన సమస్యలను పరిశీలిస్తామని చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ అన్న. నమస్తే రాంప్రసాద్, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.